ఈరోజు క్రైస్తవ సంఘం మీద జరుగుతున్నటువంటి దుర్మార్గం, అన్యాయం కళ్ళారా చూస్తూ ఉన్నారు అందరూ. అధికారాల్లో ఉన్న బిడ్డలు కూడా చూస్తున్నారు. సంఘం చూస్తుంది. అవతలి వాళ్ళు ఊరేగింపులు చేసుకుంటే వాళ్ళని ఎవడు ఆపడు, క్రైస్తవులు ఆపరు. కానీ క్రైస్తవులు సువార్త చెప్పుకుంటా వీధుల్లో తిరిగితే మాత్రం ప్రతి ఒక్కడు ఆపేవాడే, ప్రతి ఒక్కడు నిలదీసేవాడే, ప్రతి ఒక్కడు ప్రశ్నించేవాడే. అదేదో దొంగతనం చేస్తున్నట్టు, దేశద్రోహం చేస్తున్నట్టు, దుర్మార్గం చేస్తున్నట్టు, అన్యాయం చేస్తున్నట్టు బైబిళ్ళు చించి, సువార్త కరపత్రికలు చించి, దైవజనుల్ని కొట్టి, ఆడపిల్లల్ని కొట్టి, సంచులు లాగేసి నువ్వు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటుంటే, వారాలు వారాలు, నెలలు నెలలు పెట్టి నువ్వు కార్యక్రమాలు చేస్తుంటే ఏ క్రైస్తవుడైనా నీకు అడ్డుపడ్డాడా? ఇలా ఎందుకు చేస్తున్నారని ఏ క్రైస్తవుడైనా అన్నాడా? అనలా. మరి క్రైస్తవులు చేసుకునే కార్యక్రమాలను మీరు ఎందుకు అడ్డగిస్తున్నారు? చర్చిలను ఎందుకు కూలుస్తున్నారు? చర్చిల నిర్మాణాన్ని ఎందుకు అడ్డగిస్తున్నారు? ఒకవేళ మీకు మైక్ డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, సౌండ్ తగ్గించుకుంటారు. అదొక్కటే సమస్య. అయితే అవసరమైతే బయట బాకాల తీసి లోపల పెట్టుకుంటారు. కానీ అసలు సంఘమే ఉండొద్దు, మందిరమే ఉండొద్దు, పరిచర్య ఉండొద్దు, ఇక్కడ చెప్పడానికి వీల్లేదు, ఇక్కడ జరగడానికి వీల్లేదు అని పూర్తిగా అడ్డగించే హక్కు నీకు ఎక్కడుంది? నీకున్న స్వేచ్ఛ, భారతీయుడివై ఉన్న నీకున్న స్వేచ్ఛ అదే భారతీయులమైన మాకు లేదా? కానీ అన్యాయం జరుగుతూనే ఉంది. దీన్ని రాజకీయ నాయకులు చూస్తూనే ఉన్నారు, ప్రజాప్రతినిధులని మనం గెలిపించుకున్న వాళ్ళు చూస్తూనే ఉన్నారు. క్రైస్తవ సంఘంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని, దురాగతాల్ని చూస్తూనే ఉన్నారు. మొట్టమొదటిది క్రైస్తవులు చేసుకునేటువంటి వీధి సువార్తలు, వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్ని మిగిలిన వాళ్ళు అడ్డగిస్తుంటే వీళ్ళు అసలు ఏమీ ఖండించట్లేదు, పట్టించుకోవటం లేదు. ఒకటి. రెండవది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ప్రజాప్రతినిధులైన వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ న్యాయముగా స్పందించటం లేదు. దైవజనులు చనిపోతుంటే వాళ్ళని తేడాగా చిత్రీకరించి, తాగుబోతోళ్ళుగా వాళ్ళని ముద్రించి వాళ్ళని రాంగ్గా చిత్రీకరిస్తుంటే వాళ్ళ విషయంలో ప్రజాప్రతినిధులు నోరు తెరవరు. యేసు ప్రభుని అనరాని మాటలు అంటూ, మరియమ్మని దూషిస్తూ, క్రైస్తవుల్ని దూషిస్తూ, పాస్టర్లను తిడుతూ, విశ్వాసుల్ని తిడుతూ, సేవకుల భార్యల్ని తిడుతూ, పిల్లల్ని తిడుతూ, చండాలంగా మాట్లాడుతుంటే ప్రజాప్రతినిధులు నోరు తెరవరు. నేను చెబుతున్నా, ఇతర దేవీ దేవతల్ని క్రైస్తవులు తిట్టినా చర్య తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభుని ఇతరులు ద్వేషించినా చర్య తీసుకోండి, దూషించినా చర్య తీసుకోండి. ఎవరిని వదిలిపెట్టొద్దు. మేము చెబుతున్నాగా, మావాడు తోలనాడి మాట్లాడితే మావాడిని కూడా అరెస్ట్ చేయండి. మేమంటే మమ్మల్ని కూడా మా మీద కూడా చర్య తీసుకోండి. మేమంటే దూషిస్తే. కానీ ప్రభువుని, మరియమ్మని దూషించే వాళ్ళని కూడా చర్య తీసుకోండి. మీరు ఎందుకు తలుచుకుంటే మీరు తలుచుకునే దానికి ఆ స్థాయిలో క్రైస్తవ్యం కనపడట్లా. ఆ స్థాయిలో క్రైస్తవులు లేరు. వాళ్ళు ఎంత ఆప్ట్రాలు గాళ్ళు, వాళ్ళు ఎంత. ఈరోజు చెప్తున్నాను నేను, దేవుడు నీకు రాజకీయ వ్యవస్థలో ఒక స్థానాన్ని ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ మోచేతి నీళ్లు దాగి వాళ్ళ కోసం బతుకురా బాబు అని కాదు, వాళ్ళ భజనలో బతికేరా అని కాదు. అరే, నా సంఘమునకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తావని నీకు ఆ స్థానం ఇచ్చాను రా దౌర్భాగ్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళ మోచేతులు నీళ్లు దాగి వీళ్ళ భజనలు చేయమని కాదురా. అధికారంలో నిన్ను కూర్చోబెట్టింది, రాజకీయ నాయకుడిగా నీకు ఆ స్థానాన్ని ఇచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు క్రైస్తవుడితో. నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవరాలని చెప్పుకునే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది.
రాణివైన ఎస్తేరు, నా ప్రజలు తెచ్చి నేను బతుకుతాను అనుకుంటున్నావేమో, వాళ్ళు తెచ్చి నువ్వు బతకటం కల్లా, నువ్వు సాయం చేయకపోతే దిక్కు లేదనుకోవాకు. వేరే వైపు నుంచి దేవుడు ఎలాగైనా మాకు సాయం చేస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, ఈ టైం కోసం దేవుడు నిన్ను ఆ ప్లేస్లో కూర్చోబెట్టాడేమో అని నాడు మొర్దెకై ఎస్తేరుతో అన్న మాటలు ఈరోజు నేను క్రైస్తవ సంఘములో ఉండి అగ్రస్థానాల్లో ఉన్న వాళ్ళతో అడుగుతున్నాను. ఈరోజు ఉన్నత పదవుల్లో, ఉన్నత హోదాలలో, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, సంఘమునకు జరుగుతున్న అన్యాయం కళ్ళారా చూస్తున్నటువంటి వారలారా, మీరు ఎంతకాలం మౌనం వహిస్తారు? మీరు ఎంతకాలం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారు? మీ గళం, మీ గొంతు ఎందుకు విప్పరు? మీరు ఎంతకాలం పిరిగి పందల్లా దాక్కుంటారు? పిరిగి పందల్లా మౌనం అయిపోతారు. నేను మాట్లాడితే నా జాబ్ పోయిద్దేమో, నేను హై క్యాడర్లో ఉన్నాను, నేను నోరు తెరిస్తే నా నా బతుకు పోయిద్దేమో, నా జాబ్ పోయిద్దేమో, నా స్థానం పోయిద్దేమో. అరే ఛీ! నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని నా యేసయ్య చెప్పలేదా? అది పోతే ఇంకో దాన్ని నా దేవుడు ఇవ్వడా? కానీ ఈరోజు సంఘానికి జరుగుతున్న దుర్మార్గం కళ్ళారా చూస్తూ కూడా క్రైస్తవులకు ద్రోహం జరుగుతుంటే నోరు మెదపనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మళ్ళా మేము కూడా క్రైస్తవులమే, మేము యేసు ప్రభు బిడ్డలమే అని వచ్చి కనబడి బిల్డప్ ఇస్తున్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా, మీ కళ్ళు ఏమైపోయినాయి? మీ చెవులు ఏమైపోయినాయి? మీ నోళ్ళు ఎందుకు మూతబడ్డాయి? మీరు ఎందుకని నోరు తెరవట్లా? జరిగితే వాళ్ళకి ఎవరికో జరిగింది, మనకు కాదనా? రేపు నీ సొంత ఇంట్లో నీ అన్నకు జరిగితే, నీ అక్కకు జరిగితే, నీ చెల్లికి జరిగితే అప్పుడు కొట్టుకుంటావుగా గుండెలకేసి లబాలబా. ఆ రోజు రాకమునిపే మన కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం స్పందించాల్సిన విధంగా స్పందించాలి. చదువుకున్నోళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు, మేధావి వర్గం ఉన్నారుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా. నేను క్రిస్టియనే బ్రదర్, నేను కూడా రక్షణ పొందాను బ్రదర్ అని చెప్తున్నావుగా. ఒక ఆలోచన చేయి, సమాలోచన చేయి, కొంతమందిని సమకూర్చు. క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు స్పందించండి. నేను చెబుతున్నా క్రైస్తవులకే కాదు, హిందువులకు జరిగినా స్పందించండి, ముస్లింలకు జరిగినా స్పందించండి. అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే. ఆ మాట కూడా చెప్తున్నాను నేను. మనం నేర్చుకుందాం, మనం మార్చుకుందాం. క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాదు, హిందువులకు అన్యాయం జరిగినా మనం స్పందించాలి, ముస్లింలకు అన్యాయం జరిగినా మనం స్పందించాలి. సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు అది ఎవరికైనా, హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అన్న భేదం లేకుండా, వాడు బుద్ధిస్టా, సిక్కా, లేకపోతే ఏతిస్టా, ఎవడైనా సరే అన్యాయం అయిపోతున్న వాడి పక్షంగా ఒక గొంతు, ఒక గళం మనం విప్పాలి. మన వంతు మనం చేయాల్సిన సాయం వానికి చేయాలి. కుల, మత, జాతి భేదము లేకుండా అందరినీ ప్రేమించమని యేసయ్య చెప్పాడు, అందరినీ క్షమించమని యేసయ్య చెప్పాడు, అందరికీ చేయదగ్గ సాయం చేయమని యేసయ్య చెప్పాడు. నేర్చుకుందాం మనం, ఈ రోజు నుంచి స్పందిద్దాం. నేను చెప్తున్నాను, ఒక సమూహంగా ఎందుకు మారకూడదు? ప్రజాప్రతినిధులు ఒక టీం ఎందుకు కాకూడదు? దేవుని ఎరిగిన బిడ్డలు, ముఖ్యంగా మిగిలిన మతాలతో పోల్చుకుంటే క్రైస్తవ్యానికి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కడు క్రైస్తవుని ఒక దేశద్రోహిలాగా చూస్తున్నాడు. భారతదేశం గడ్డ మీద పుట్టిన నీకెంత హక్కు ఉందో అదే గడ్డ మీద పుట్టిన మాకు అంతే హక్కు ఉంది. రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కు మాకుంది, మాకు ఇచ్చిన స్వేచ్ఛ మాకుంది. నీ స్వేచ్ఛను నువ్వు హాయిగా వినియోగించుకుంటున్నావు, మా స్వేచ్ఛను మేము వినియోగించుకోవద్దా? మా స్వేచ్ఛను అడ్డగించాను నువ్వెవడివి? అలా అడ్డగించిన వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకొని మన హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా ఒక టీం ఎందుకు తయారు కాకూడదు? లాయర్లు ఎట్టుపోయారు, జడ్జిలు ఎట్టుపోయారు, ఐఏఎస్లు ఎట్టుపోయారు, ఐపీఎస్లు ఎట్టుపోయారు. కొంతమంది ఇప్పుడు నాకు అందుబాటులోకి వచ్చారు, కొంతమంది కాల్స్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది ఇప్పుడు సమకూర్చబడ్డారు, ఇంకా చాలామంది ఉన్నారు. ముసుకేసుకొని ఉన్నారా క్రైస్తవులు అనే జస్ట్ బిల్డప్ కోసం? లేకపోతే నువ్వు ఒరిజినల్ క్రైస్తవుడివా, ఒరిజినల్ క్రిస్టియన్వా? నిజంగా నువ్వు క్రీస్తు అనుచరుడివేనా? అట్టయితే క్రీస్తు సంఘానికి ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు నోరు తెరవట్లా? నువ్వెందుకు గుండె బాదుకోవట్లా? నువ్వెందుకు స్పందించట్లా? నేను చెబుతున్నా, క్రైస్తవులకే కాదు, ముస్లింలకి, హిందువులకి అన్యాయం జరిగినా స్పందించమని కోరుకుంటున్నాను కదా. దేవుని బిడ్డలంగా మనం సంఘటితం కావాలి, సమైక్యం కావాలి, ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించాలి, తప్పదో.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నా నా మీద కొంతమంది కళ్ళెర్ర చేస్తారు, కొంతమంది నా గురించి కూడా కొంచెం ఆలోచన చేయొచ్చు. పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలా, ఎలాగైపోయినా పర్వాలా, నా ముగింపు ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ నా హృదయం మాత్రం వేదన పడుతుంది. నేనేం చేయగలను, ఇందులో నా బాధ్యత ఏంటనేది నేను ఆవేదన పడుతున్నాను, ఆలోచన చేస్తున్నాను. నేను చేయదగ్గది చేయటానికి నా వంతు నేను పోరాడుతున్నాను. అన్నీ చెప్పుకోవాల్సిన అవసరంలా. నేను సంఘానికి చెప్తున్నాను, లైవ్లో ఈరోజు వేలాది మంది వింటూ ఉంటారు కనుక వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. నేను అందరికీ చెప్తున్నాను, దయచేసి కొంచెం ఆలోచించండి. క్రైస్తవుల ఓట్లొద్దా రాజకీయ నాయకులకి? మరి ఒక్కడు నోరు తెరవడేందండి? దండాలు పెట్టుకుంటా, వందనాలు చెప్పుకుంటా వచ్చేవాళ్ళు ఎటుపోయారు? రే, వాళ్ళు మొత్తుకుంటున్నారా, వచ్చి రోడ్లు ఎక్కుతున్నారా, పాపం వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకుని ఇట్లాంటి చర్యలు చేసేవాళ్ళని కొంచెం కట్టడి చేద్దాంరా, వాళ్ళ భక్తిని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునేటట్టు వాళ్ళని కొంచెం కనిపెడదాంరా, వాళ్ళకి అన్యాయం జరుగుతుందిరా అని ఒక్క నాయకుడన్నా, ఒక్కడన్నా నేను చెబుతున్నా, సంఘమా, సమాజమా, ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించండి, అడగండి వాళ్ళని. ముఖం మీద చెప్పేసేయండి, ఈ విషయాల్లో మీరు స్పందించకపోతే, మాకు జరుగుతున్న అన్యాయం విషయంలో స్పందించకపోతే నెక్స్ట్ ఓట్లని మా దగ్గరకు రావద్దు, మేము పొరపాటును కూడా మీకు ఓట్ చేయమని చెప్పండి. మా వాళ్ళని కొడుతున్నారు, చంపుతున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, చెడ్డ ముద్రలు వేస్తున్నారు. సువార్త చెప్పుకొని ఇటల్లా ఎవరి దానికి మేము ముస్లింలు చేసేదానికి అడ్డుపడలా, హిందువులు చేసేదానికి అడ్డుపడలా. మేము చేసుకుంటున్న సువార్తలను ఎందుకు అడ్డగిస్తున్నారు? మా స్వేచ్ఛను ఎందుకు హరిస్తున్నారు? ఎవరిని బలవంత పెట్టాం మేము? చూపించండి. ఎవరిని బలవంత పెట్టాను చూపించండి. ఎవరిని ఇబ్బంది పెట్టాను చూపించండి. ఎందుకు లేనిపోయిన ముద్రాన్ని మా మీద వేసి, ఎందుకు నోరు లేని గొర్రెలమనా? తిరిగి కొట్టలేము, తిరిగి దూషించలేము, సౌమ్యంగా ముందుకెళ్ళిపోతాము అనే కదా ఇంత అన్యాయం చేస్తున్నారు. ప్రార్థన చేయటమే కాదు, ప్రశ్నించడం కూడా చేయమని యేసయ్య చెప్పాడు. ప్రశ్నించాలి, ప్రజాప్రతినిధుల్ని నిలదీయాలి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాలి. అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గరికి ఈ సమస్య తీసుకెళ్ళి, ఎందుకు మమ్మల్ని ఇలా అసహ్యించుకుంటున్నారు, ఎందుకు మమ్మల్ని ఇలా చిత్రీకరిస్తున్నారు, ఎందుకు మా విషయంలో ఎవ్వరూ పట్టించుకోవటం లేదు అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఒక చర్చ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల నుంచి క్రైస్తవ ఓటర్లందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఓట్లు వచ్చినప్పుడు ఎలక్షన్ మూమెంట్లో చర్చిని తిరుగుతున్నాం. ఈసారి పోతే వస్తారు, ఈసారి పోతే రాని ఎవరు తలుపులేస్తారు, ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం స్పందించాలి, క్రైస్తవులకు కూడా మనం రక్షణ కల్పించాలి, క్రైస్తవులకు కూడా స్వేచ్ఛను కల్పించాలి, క్రైస్తవుల పక్షంగా కూడా మనం న్యాయం చేయాలని వాళ్ళు చర్చ చేసుకునే విధంగా స్పందన రావాలంటే ముందు మనం ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించితే కదా. అడగాలి, నిలదీయాలి. ఈరోజు మీడియా అందుబాటులో ఉంది, యూట్యూబ్ అందుబాటులో ఉంది. ప్రశ్నించండి, అడగండి, గొంతెత్తండి, గళమెత్తండి, మాట్లాడండి. జరుగుతున్న అన్యాయాల గురించి ఆడపిల్లలు, మగపిల్లలు స్వరమెత్తి మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు. రేపు ఓట్ల కోసం వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రశ్నించి, ఇదిగో గుర్తుపెట్టుకోండి, ఈరోజు మా గుండె ఘోష మీకు అర్థం కావట్లా, పట్టించుకోవటంలా, రేపు చాలా ఇబ్బంది పడతారు అని ముందే చెప్పండి. ఏమని ఇబ్బంది పడతారు? రేపు మా దగ్గరికి రాలేరు, మీరు సిగ్గుపడతారు. ఖచ్చితంగా మీరు మా మందిరాల్లోకి వస్తే మిమ్మల్ని సభాముఖంగా అడుగుతాం. ఇలా జరిగినప్పుడు మేము మిమ్మల్ని ప్రశ్నించమని అడిగాము, చర్చించమని కోరుకున్నాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమని మేము అడిగాము, లేకపోతే ఇలా తీసుకెళ్ళమని మేము చెప్పాము, ఎందుకని మీరు తీసుకెళ్ళలేదు? మేము సభాముఖంగా మిమ్మల్ని అడుగుతాం. మమ్మల్ని ఎందుకు గౌరవించట్లేదు, మాకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని మీరు మా ఓట్ల కోసం వచ్చిన రోజున నిలదీస్తాం, గుర్తుపెట్టుకోండి అని ఈరోజు నువ్వు వాళ్ళకి హెచ్చరిక చేస్తే తప్పకుండా దీని గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు.
అడిగేవాడెవడు? ప్రశ్నించేవాడెవరు? మనకు తెలిసింది ఒకటే, ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థన చేద్దాం కాదంటల్లా, కానీ ప్రశ్నిద్దాం, కొంచెం అడుగుదాం. నోరు తెరుద్దాం. మీడియా ఉంది ఈరోజు. ఒకప్పుడు మీడియా ఇతరుల చేతుల్లో ఉంది, ఈరోజు మీడియా యూట్యూబ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రజాప్రతినిధుల్ని దూషించొద్దు, ద్వేషించొద్దు, అధికారులను దూషించొద్దు, ద్వేషించొద్దు. సౌమ్యంగా మాట్లాడదాం, న్యాయం అడుగుదాం తప్ప. అలాగే అధికారాల్లో ఉన్నవాళ్ళు కూడా సంఘటితమై అరే పూనుకోవాలి కదండి, ఎవరో ఒకళ్ళు పూనుకొని తరచుగా ఇవి జరుగుతున్నాయి. ఏం పూనుకుంటారు? పేరుకి పెద్ద లాయర్లు, క్రైస్తవ లాయర్లు, మేము దళితులమి అని చెప్తున్నటువంటి లాయర్లు, మేము అంబేద్కర్ ఇష్టలం అని చెప్తున్న లాయర్లు, చర్చిలకు నోటీసులు పంపించిన దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో. చర్చిలకు నోటీసులు పంపించిన దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు. ఇంకెక్కడ ఉంటుంది? నేను చెబుతున్న ప్రతి ఒక్కడు లెక్క చెప్పాలి రేపు అక్కడ. దరిద్రుడా, నిన్ను లాయర్ చేసింది ఎందుకురా? నువ్వు సంఘానికి ఉపయోగపడతావని, నా పరిచర్యకు తోడ్పాటు అందిస్తావని. ఏందిరా నువ్వు చేస్తుందని రేపు దేవుడు అడగడా? చర్చిలకు నోటీసులు పంపించారండి. ఎవరో తెలుసా? క్రైస్తవ లాయర్లు. నేను అవగాహన లేకుండా చెప్పట్లా, అనుభవించకుండా చెప్పట్లా. సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందాలి. అంబేద్కర్ ఇష్టవా నువ్వు? ఆర్టికల్ 25 కల్పించింది ఎవరు? సపోర్ట్ చేశాడు. సమాజానికి ప్రేమ, శాంతి, సౌమ్యత, సహనము, త్యాగము, సేవ నేర్పేది క్రైస్తవులు. సువార్త విస్తరిస్తే జీవితాలు మార్చబడతాయి, మనుషులు మారుతారని, సువార్త ప్రకటన కోసం భావస్వేచ్ఛ ప్రకటనని, అంతరాత్మ ప్రబోధానుసారం నమ్మిన మతమును, విశ్వాసమును స్వీకరించవచ్చు అనే ఆర్టికల్ని పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్.